హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ కనెక్ట్స్. నాగ చైతన్య, సాయి పల్లవి, గీతా ఆర్ట్స్ కాంబోలో వచ్చిన సినిమా తండేల్. అసలు ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తండేల్ అంటే ఎవరు? రాజు బుజ్జి తల్లికున్న ఆ బాండింగ్ ఏంటి? శ్రీకాకుళం నుంచి చేపల వేటకు బయలుదేరిన రాజు బార్డర్ దాటి పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోవడం, అక్కడి నుంచి ఇండియాకి ఎలా వచ్చాడు, వచ్చి బుజ్జి తల్లిని కలుసుకున్నాడు లేదన్నది స్టోరీ. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే నాగ చైతన్య, సాయి పల్లవి గారు ఇద్దరు పోటాపోటీగా పర్ఫామ్ చేశారనిపించింది. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ సీన్స్ అయితే చాలా బాగా అనిపించింది. నాకు కూడా కొన్ని చోట్ల కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సో ఆల్ ఓవర్ పర్ఫార్మెన్స్. అండ్ నాగ చైతన్య గారు అయితే చాలా సినిమాల తర్వాత ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. ఇంకా సాయి పల్లవి గారి గురించి కూడా చెప్పొచ్చు. యాజ్ యూజ్ ఆమె బాగానే చేస్తుంది. ఇంకా మిగతా సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు. ఇంకా సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా ఇంకా ఇన్ డెప్త్ ఇచ్చుంటే సో ఆ తండేల్ క్యారెక్టర్ అనేది ఇంకా ఎలివేట్ అయ్యేది. తండేల్ అంటే నాయకుడు అని అర్థం. సో వాళ్ళ ఎవరైతే ఈ చేపలు వేటకెళ్తారో వాళ్ళకి నాయకుడిగా ఉన్న నాగ చైతన్య వాళ్ళందరినీ అంటి పెట్టుకొని వాళ్ళు ఎంత ప్రాబ్లం ఉన్నా అక్కడి నుంచి ఎలా బయట తీసుకొచ్చాడు, వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ బాగుంది. అండ్ మిగతా వాళ్ళకి కూడా ఇంకొంచెం క్యారెక్టర్లు ఎలివేట్ అయ్యేట్టుగా ఇచ్చుంటే ఇంకా బెటర్ అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇంటర్వెల్కి ముందు బుజ్జి క్యారెక్టర్కి అండ్ రాజు క్యారెక్టర్ మధ్యలోకి వచ్చే కాన్ఫ్లిక్ట్, ప్రీ ఇంటర్వెల్కి వచ్చే సముద్రంలో సీన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. సో ఒక ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఒక ఇంటర్వెల్ ప్లాన్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్లో వచ్చే పాకిస్తాన్ జైల్లో జరిగే సీన్స్ అంత కన్విన్సింగ్గా ఉండదు. కొంచెం సినిమాటిక్ లిబరేట్ తీసుకున్నారు. అక్కడక్కడ మన దేశం గురించి వాటి గురించి చాలా గొప్పగా చెప్పడానికి ట్రై చేశారు. ఆ సీన్లు కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎక్కడైతే మనకి అంత కనెక్ట్ మిస్ అవుతుంది అనుకున్నప్పుడంతా డైరెక్టర్ ఒక మ్యాజిక్ చేస్తారనమాట. సో మళ్ళీ లవ్ ట్రాక్లో తీసుకురావడం, ఆ మ్యూజిక్ బుజ్జితల్లి అసలు అట్లా కొంచెం మనల్ని మళ్ళీ అదే మూడుకి తీసుకొచ్చి మళ్ళీ స్టోరీని డ్రైవ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎస్పెషల్లీ చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. ఏదైతే దేవిశ్రీ ప్రసాద్ గారి ప్లస్ ఉంటుందో మ్యూజిక్ కానీ బీజిఎమ్స్ కానీ దీంట్లో పుష్కలంగా దాన్ని కనెక్ట్ చేసే విధంగా కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు. దాంట్లో కొట్టిన సాంగ్స్ కానీ ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ ఇవన్నీ కూడా చాలా ప్రీజీగా ఆ సీన్లకు తగినట్టుగా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బిల్డ్ చేస్తూ అట్లా వెళ్ళిపోతుంది. చాలా ఫాస్ట్గా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొన్ని సీన్లో నిజంగానే దేశభక్తి ఆ ఫీల్ ఆ బీజిఎం వల్ల మనకు హై వస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫే కొంచెం వాళ్ళిద్దరి మధ్య ఇంకొంచెం సీన్స్ పెట్టి లైక్ నాగ చైతన్య గారికి సాయి పల్లవి గారికి ఇంకొంచెం సీన్స్ పెట్టి ఇంకొంచెం బెటర్గా చేసి ఉంటే రిజల్ట్ ఇంకా బెటర్గా ఉండేది అనిపించింది. ఇంకా డైరెక్షన్ గురించి చెప్పుకోవాలంటే ఏదైతే స్క్రిప్ట్ మీద పెట్టారో అది 100% స్క్రీన్ మీద తెచ్చారని చెప్పాలి. బట్ వాళ్ళు ఇంకొంచెం బెటర్గా వర్క్ చేసి ఉంటే సో హిట్ బాగుంది, సినిమా చాలా ఫీల్ గుడ్గా ఉందనిపిస్తుంది. బట్ ఇంకొంచెం చిన్న చిన్న వర్క్స్ కానీ ఇంకొంచెం బెటర్మెంట్ చేస్తుంటే బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అది కొంచెం మిస్ అయినట్టు నాకు అనిపించింది. బట్ ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది అనమాట. నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ప్రీవియస్ వచ్చిన కొన్ని సినిమాలకు మించి దీంట్లో చాలా బాగా తీసుకెళ్లారు. ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వీళ్ళందరికీ బాగానే కనెక్ట్ అవుతుంది సినిమా. ఎందువల్ల అంటే రీసెంట్గా వచ్చిన అమరన్ సినిమా ఎంత బాగా కనెక్ట్ అయిందో లవ్ స్టోరీనే కాబట్టి. సో అలా కొంచెం దీంట్లో కూడా లవ్ ట్రాక్ మీద మనం ఫాలో అవుతూ వెళ్ళినప్పుడు ఎంజాయ్గానే ఉంటుంది సినిమా. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అవన్నీ పక్కన పెడితే ఎడిటింగ్ డైరెక్షన్ మ్యూజిక్ అన్నీ ఒక కాంపాక్ట్గా మాస్గా ఎక్కడెక్కడ ఎలివేషన్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ సినిమాని హై చేయాలన్న అవన్నీ కవర్ చేస్తూ చాలా ఒక మంచి డీసెంట్ సినిమాని తీశారు. సో మస్ట్ వాచబుల్ మూవీ. కపుల్స్గా వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్గా వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. సో అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే సినిమా తండేల్ మూవీ. రేటింగ్ ఇవన్నీ పట్టించుకోవద్దండి. సో మీరు సినిమాని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ముందు వచ్చే వీడియోస్ ఇవన్నీ మాకు కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ మూవీ రివ్యూలో కలుస్తాను.